అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు, అలా వచ్చింది ఎన్నటికీ నిలవదు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా పరిమళాన్నిస్తుంది. అలాగే మంచి క్యారెక్టర్ గలవారు వారిపై విమర్శలు చేసేవారికి కూడా మంచే చేస్తారు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. కారణాలు లేకుండా వచ్చే కోపాలు, మనసును తాకే మాటలు ఒక మనిషిని చాలా బాధ పెడతాయి. సరైన తండ్రి, సరైన భర్త దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. బాధ విలువ ఆ బాధ మోసేవాడికే తెలుస్తుంది, చూసేవాడికి కేవలం కనపడుతుందంతే. సంతోషం అనేది మనీలోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ సమాజంలో. ఏమీ లేనట్టు, అన్నీ పోయినట్టు ఎప్పుడూ ఉండకండి. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్లు ఉండడం మొదలెట్టండి, అప్పుడే అన్నీ రావడం మొదలెడతాయి. నోటిలోని నాలుకకు ఒక్క ఎముక లేకపోయినప్పటికీ అది మనిషి శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయేలా మాటలతో బాధ పెట్టగలదు. కాపురం గుట్టుగా సాగాలంటే రాజీ పడటం కూడా నేర్చుకోవాలి. మనసు లేని కాపురంలో మానసిక వ్యధ తప్పదు. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్టు బ్రతకండి. కొంతమంది అవసరాలు మారినప్పుడు నీతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి, ఎందుకంటే అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. పరిగెత్తాలి అని అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తండి, నిలబడాలి అని అనుకుంటే ఎదురించి నిలబడండి. మీరు మాట్లాడే భాష మీరు చదివిన పుస్తకాలను తెలియజేస్తుంది. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా, అందంగా కనిపిస్తుంది. మీకు కష్టం అంటే ఏంటో తెలిసినప్పుడే బాధ్యత అంటే ఏంటో కూడా మీకు తెలుస్తుంది. మీ భయాలను ఎవరితోనూ చెప్పకండి, మీలోనే దాచుకోండి. మీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకోండి. ఈగో అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, కానీ అది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించితే అది అనకొండలా నిన్నే మింగేస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గినప్పుడు తప్పులు ఎక్కువగా కనబడతాయి. ఒక చెడు అలవాటుకు అయ్యే ఖర్చుతో ఒక బిడ్డను పోషించవచ్చు. నీ కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. నీ చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి క్యారెక్టర్ని నిర్ధారించడం అన్నిటికంటే పెద్ద తప్పు. సమయాన్ని మరియు సమస్యని తెలుసుకొని సహాయం చెయ్యి, అదే ఆపదలో నిన్ను కాపాడుతుంది. నీ కోసం నీతో వచ్చేది నిజం, నిన్ను కాదని దాటుకుని వెళ్లేది అబద్ధం. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు చేదుగా ఉన్నప్పటికీ మనకి మంచి గుణపాఠాన్ని నేర్పుతాయి. నీ అమాయకత్వమే నిన్ను బాధిస్తుంది, నీ అత్యాశే నిన్ను వేధిస్తుంది, నీ అజ్ఞానమే అగాధంలోకి తోచేస్తుంది, నీ అవివేకమే అంధకారంలో వదిలేస్తుంది. ఎవరినీ నిందించి సమయం వృధా చేసుకోవద్దు. మనీతో పొందగలిగేది ఏది శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ మనసుతో పంచే స్నేహం, ప్రేమ, ఆప్యాయతలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. గెలుపంటే చేరుకున్న గమ్యం కాదు, లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురైన ఆటంకాల నుంచి నేర్చుకున్న పాఠం. మనసుకి నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి అనుబంధం గురించి తెలియదు. మీరు లైఫ్లో గొప్ప స్థాయికి ఎదిగేంత వరకు చెవులను మూసుకోండి, ఎదిగిన తర్వాత నోటిని మూసుకోండి. గుర్తుంచుకోండి, పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు, విమర్శించే వారందరూ శత్రువులు కారు. పొగడ్తల వెనుక అసూయ, ద్వేషం కూడా ఉండవచ్చు. విమర్శ వెనుక ప్రేమ, ఆప్యాయతలు కూడా ఉండవచ్చు. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండడంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. ప్రేమ అనేది
ఒకరి వైపే ఉంటే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అదే ఇద్దరు మనసులో ఉంటే బంధంగా నిలబడుతుంది. సంపాదన లేని వాడిని చూసి తల్లి కోపంతో ఉంటుంది, తండ్రి దూషిస్తాడు, సోదరులు సరిగా మాట్లాడరు, భార్య ప్రేమ చూపదు, పిల్లలు చెప్పిన మాట వినరు, వెంట కూడా రారు, డబ్బు అడుగుతాడేమోనని ఫ్రెండ్స్ దూరంగా ఉంచుతారు. వీళ్ళందరితో సంతోషంగా గడపాలంటే కష్టపడి డబ్బు సంపాదించాలి. ఎవరైతే ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. చెవిలో పడేది అంతా నిజం కాదు, కంట్లో పడేది అబద్ధం కాదు. ఒక వ్యక్తి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మనం లైఫ్లో చేసే పెద్ద బ్లండర్ ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడడం. ఎంత బాగా చూసుకున్నప్పటికీ భర్తను వేధించే భార్య ఉన్న ఇల్లు నరకంతో సమానం. బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి. ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపం లేని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది. అందుకే అందరితో ఆనందంగా ఉందాం, అందరికీ ఆనందాన్ని పంచుదాం. నీవు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే గొప్పగా ఆలోచించు. నిన్న జరిగిపోయిన దాని గురించి ఆలోచించడంలో అర్థం లేదు. రేపు జరగబోయే దాని గురించి భయపడడంలో ఉపయోగం లేదు. కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే జీవితం. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి సగం జీవితం అయిపోతుంది. లైఫ్లో కొన్ని సమస్యలు పెద్దవాళ్ల అసంకల్పిత నిర్ణయాల వల్ల, మరికొన్ని మన తప్పుడు నిర్ణయాల వల్ల జరుగుతాయి. మీది కాని రోజు మౌనంగా ఉండండి, మీదైన రోజు వినయంగా ఉండండి. అప్పుడే మీరు జీవించినంత కాలం మీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాళ్లే జీవితంలో విజయం సాధించగలుగుతారు. మర్రి రావి చెట్లలా ఎదగకపోయినప్పటికీ కుండీలో పూల మొక్కలా ఎదగండి, కానీ కలుపు మొక్క కావద్దు. మౌనం అనేది ఎప్పుడు అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది. భార్య భర్తకు అద్దం లాంటిది. భర్త నవ్వితే భార్య నవ్వుతుంది, భర్త ఏడిస్తే భార్య కూడా ఏడుస్తుంది. భార్యని తిట్టినా తిరిగి తిట్టలేదు, కొట్టినా తిరిగి కొట్టలేదు. భర్త కోపతాపాలకు భార్య హృదయమనే అద్దం పగిలిపోతుంది. కాబట్టి భార్యను బానిసలా కాకుండా అమ్మలా చూసుకోండి. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తది. కరువులో ఉన్నావని అరువు తీసుకోకు, ఎందుకంటే ఆ అరువు రేపు నీకు బరువు అవుతుంది. దాంతో జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. మనం చదివే చదువులో సంతోషాన్ని పొందితే అదే లైఫ్లో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. పుస్తకం తీసినప్పుడు అన్నీ వచ్చినట్లే అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకెంత వచ్చో. అలాగే అంతా బాగున్నప్పుడు మనంత బలవంతుడు లేడు అనిపిస్తుంది. కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది మన బలం ఏమిటో. నీకు ఇతరులతో పోలిక ఎక్కువయ్యే కొద్దీ నీకు దుఃఖము కూడా పెరుగుతూనే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం ఎంత బలంగా ఉంటే మీకు వచ్చే విజయం అంత పెద్దదిగా ఉంటుంది. మీకు శత్రువులు ఎక్కువైతున్నారు అంటే మీరు తప్పు చేస్తున్నారని కాదు, నిజాలు మాట్లాడుతున్నారు అని అర్థం. ఈర్ష్య అధికంగా కలవాళ్లు, తన మీద తాను జాలిపడేవాళ్లు, ఎంత చేసినా తృప్తి లేనివాళ్లు, అధికంగా కోపం ఉన్నవాళ్లు, అన్నిటినీ అనుమానించేవాళ్లు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాళ్లు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. కలిసి బ్రతికే వాళ్ల మధ్య ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నవాళ్ల మధ్య కలిసి బ్రతికే అదృష్టం ఉండదు. వ్యక్తిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది.
కానీ మంచి నిదానంగా అర్థమైన గొప్పవాడిని చేస్తుంది. కొంతకాలం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకుని నడుచుకుంటుంది. కానీ 30 సంవత్సరాలు నేర్పినప్పటికీ మూర్ఖులు తెలుసుకోలేరు. మంచి వెనుక ఎవరూ వెళ్లరు, అందరూ చెడు వెనకాలే పరిగెడతారు. ఉదాహరణకు, మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, కానీ పాలమ్ముకునేవాడు మాత్రం కొనేవాళ్లు ఎక్కడుంటే అక్కడికి వెళతాడు. నువ్వు అక్కర్లేదు అనుకున్న మనుషులు, నీకు అక్కర్లేని ఆలోచన రెండూ మనసుకు భారమే. వదిలించుకుని విదిలించుకొని మనసును తేలికపరుచుకుంటేనే లైఫ్ అనేది హాయిగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు. మీ అవసరం ఉన్న వారిని తప్పించుకుని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చెయ్యవద్దు. మిమ్మల్ని గుర్తుంచుకునే వారిని మర్చిపోవద్దు. మీకు కోపం వచ్చినప్పుడు మీ మనసుతో పోరాడండి, మనిషితో కాదు. మీకు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడండి, కన్నీటితో కాదు. మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి. ఎందుకంటే చెవులు తాము ఏమి విన్నా ఎవరికీ చెప్పవు. కానీ నాలుక అలా కాదు, తనకు తెలియనివి విననివి కూడా ఇతరులకు చెబుతుంది. వివాహానికి మంచి ఉద్యోగం, ఆస్తి, అందం అన్నీ చూస్తారు, కానీ మంచి మనసు ఉందా లేదా అని చూడరు. పెళ్లి చేసుకున్నవాడు మంచివాడు కాకపోతే అమ్మాయి లైఫ్లో నరకం అనుభవించాలి. పట్టుదల ఉంటే చాలు, ముళ్లదార రహదార అని చూడకు. ఏ దారి నుండి అయినా గమ్యం చేరవచ్చు. ఉదయించే సూర్యుణ్ణి ఆపడం ఎవరి తరమూ కాదు. అందంగా లేదని భార్యని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, మీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నల్ని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెల్ని, అవసరానికి వాడుకుంటున్నారని స్నేహితుల్ని, ఇలా అందర్నీ వదులుకుని వెళుతుంటే చివరికి ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు, ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని. ఈ సొసైటీలో సున్నితంగా ఉంటే అసలు కుదరదు. నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్లతో అలాగే ఉండాలి. లేకపోతే నిన్ను చేతకాని వాడిలా చూస్తారు. మనం కొన్ని పనులు తర్వాత చేద్దాంలే అని వదిలేస్తాం. చివరికి అవే సమస్యగా మారుతాయి.